హలో గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఈ రోజు అయితే మేము మా కాలేజ్ మేనేజ్మెంట్ ఫెస్ట్ ఉందని చెప్పేసి అన్ని కాలేజెస్కి ప్రమోట్ చేయడానికి అయితే వెళ్ళినాము. అన్ని కాలేజెస్కి ఇన్విటేషన్స్ ఇచ్చేసి వచ్చినాం. ఆల్రెడీ సగం కాలేజెస్కి ఇచ్చినాము. నేనైతే అవి రికార్డ్ చేసుడు మర్చిపోయినా. సో ఇక్కడ నుంచి ఎలా అయితే చూసేయండి మీరు వ్లాగ్ అంతా. ఈవెంట్ మేనేజర్ మళ్ళీ ఇంకో కాలేజ్కి పోతున్నాం. నేనైతే లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తున్నా, మీరే చూడండి. ఇదైతే నా ఫస్ట్ లెంత్ వీడియో కాబట్టి నాకు ఏ యాంగిల్లో పెట్టి వీడియో సరిగ్గా తీసారో నాకు అంత ఐడియా లేదు. సో కొంచెం అడ్జస్ట్ ఇంకో కాలేజ్ వాళ్ళే మళ్ళా ఇంకో 4 కాలేజీలు అనుకో అయిపోతుంది. మనం మెచ్చుకున్న 10 మనం ఇచ్చేసినట్టు అంతే అంతే. 5 కాలేజెస్ కంప్లీట్ అయ్యాయి. గ్రూప్ లో ఇంకా 5 ఉన్నాయి. ఇంకా 5 తిరగాలి. ఇది మళ్ళీ ఇంకో కాలేజ్. మొత్తము ఎండిపోయినా అయిపోనా తిట్టాక ఉందా, అలసిపోయినా కదా అంతా. ఆకలి అయితేలే, దూపైతుంది. దూపైతుంది. ఎండాకాలం కష్టాలు. లిఫ్ట్ నాదని పని చేస్తలేదు. లిఫ్ట్ పెడతారా మనకి? ఇంకా వస్తే కూడా ఉంది. ఎప్పుడు పీకేసావా అది చూపి పోస్టర్. ఇమేమో ఫస్ట్ కోఆర్డినేటర్ కొరియోగ్రాఫర్, ఇవేమో సెకండ్ కొరియోగ్రాఫర్, ఇంకేంటి కోఆర్డినేటర్. నేను వాళ్ళకి ఏదో అట్లా వచ్చిన సైడ్ అసిస్టెంట్ లాగా అంతే. వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయినారు. మనం కూర్చుందాం దా. సరే మమతా బయట హాజా. మేమిద్దరం ఉంటాం లాగ్లా. హ్యావ్ వన్ ఫోటో. ఇన్విటేషన్ ఏమంటే రిష్కా గుంజుకొస్తుంది. ఎందుకే ఏవో అంటే ఇచ్చి తీసుకోవడం ఇప్పుడు అంటే ఆకలి మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఆకలి మీద ఉన్నప్పుడు తీసుకొచ్చి తిప్పిస్తే మైండ్ ఎటు పోతుందో కూడా అర్థం కాదు మాకు. ఇట్లా ఏం చేద్దాం, ఇంకా 2 కాలేజెస్ ఉన్నాయి. పంపిస్తున్నా మీ కాలేజ్ కి వచ్చినా అని పెట్టమని చెప్పి అయితే కాల్చేరు పన్నేసలేవా అయ్యో ఉత్తుతాయి అవన్నీ. అట్లా వేస్తాం అన్నమాట. కొన్ని చిల్లర లెక్కలు లేయాలి ఇట్లా వచ్చినప్పుడు. ఇక గ్యాప్లో ఆకలి అవుతుందని చెప్పేసి ఏమన్నా టిఫిన్ సెంటర్కి పోయినాం. ఇష్టం ఉన్నట్టు ఆర్డర్ చేసుకొని తిన్నాం. సో మా స్పాన్సర్ అయితే ఆంజలే ఉండే. మా క్లాస్మేట్ ఆ రోజు ఎంత తింటారో తినరు, నేను తినిపిస్తా అనేసి అన్నది. ఇక అందరు గట్టిగా తలిగించారు అనుకోండి. రాదు సుమిత్ర పెద్ద పీస్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినావా? నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకో. నాకు ఒక్కసారి పెడితే చేపలు 2 ముక్కలు చేయాలి. ముళ్ళు తీసి ముళ్ళంటది. దీనికన్నా బ్రెడ్ చాక్లెట్ ఉంటుంది. నేను వీడియో యాంగిల్ అయితే కరెక్ట్ పెట్టలేదని చెప్పేసి నాకు ఎడిటింగ్ వేసేటప్పుడు అర్థమైంది. నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను అంతా కరెక్ట్గా చూసుకోలేదు. ఏది కొంచెం అడ్జస్ట్ కండి ప్లీజ్. మాకేనా కావాలి? తింటలేదు. ఇది ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? అవునా? ఒక లుక్ హాస్పిటల్లో కూడా అడుగు. మెల్ల బాయ్. బ్రేక్ వేస్తే డైరెక్ట్ కాలేజ్ లో పడతాను. ఇగో 3 ఐస్ క్రీమ్లు తీసుకుంటే ఇట్లా బెనిఫిట్ అన్నమాట. అన్ని సగం తినొచ్చు, టేస్ట్ చూడొచ్చు. ఏమంటావు మమతా? అంతేనా పవన్? వెనకాల కంటే చూడు. నెక్స్ట్ 3 స్పూన్లు పెట్టుకొని తినిపో. కాదు నెక్స్ట్ ఐస్ క్రీమ్ సుమిత్ర తినిపిస్తుంది. అయ్యో ఓకే. అయ్యో స్ట్రాబెరీ బాల్, కాలజామున్, తల్గి ఓపెన్ చేయలే ఇంకా. ఓపెన్ కాలే కదా. నీకొద్దా?
అన్ని మిక్స్ చేయాలా? ప్రమోషన్ కి ప్లాన్ చేసుకుంటాడు ఆన్సర్. ఈ టైం లో మనం ఇచ్చినాం అనుకో. రెండు మైఫిల్ లో కూడా అడగాలి ఒకసారి. అవసరం మర్చిపోయినా. కరాచీ పన్ను నొప్పి లేస్తుంది. వాళ్ళకి చిన్న చిన్న దానికి రాడు. हिंदी माట్లాడు ममता. क्या बोलते आप? वही बोलो. कुछ भी रहे. भैया थोड़ा प्याज डालो. देर లాస్ట్ ఇదే కాలేజ్. హిందూ మహావిద్యాలయకి వచ్చేసి ఇప్పుడే కాలేజ్ కి వచ్చిన. మా కాలేజ్ కి బైక్ ఎత్తామా కనపడట్లు. ఇక మళ్ళీ కాలేజ్కి రిటర్న్ అయిపోయి ఫెస్ట్కి ఎక్కువ టైం లేదు అని చెప్పేసి మళ్ళీ ప్రాక్టీస్ అయితే షురూ చేసినాము. మీరే చూడండి. ఇక నాకు అసలు డాన్సర్ రాదు, కానీ డాన్స్ అంటే మస్తు ఇష్టము. సో నా పక్కకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూడండి, అదే నాకు పట్టుబట్టి నేర్పించింది. నువ్వు అవుతుంది, నువ్వు చేయి అనేసి అన్నది లాస్ట్కి అవుట్పుట్ అయితే ఇదే. నేను చెప్పిన కదా లాస్ట్లో ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తా అని చెప్పేసి, ఇవైతే మేము అన్ని కాలేజెస్కి పోయి ప్రమోట్ చేసినాము మా కాలేజ్ ఫెస్ట్ కోసం. ఇవే ఫొటోస్ అన్నీ. నాకు ఒక్కొక్క స్టెప్ నేర్పించడానికి మా దోస్త్ ఇంత కష్టపడుతుంది అన్నమాట.